మనము జీవిస్తా ఉన్నాం. దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలి? మనం ఎత్తబడాలంటే ఏ విధంగా సిద్ధపడాలి? ఎత్తబడే వారిగా ఉన్నామా, విడబడే వారిగా ఉన్నామా? ఎత్తబడే వారిగా ఉన్నామా, విడబడే వారిగా ఉన్నామా? ఎత్తబడితే ఏమండి, దేవునితో నీవు ఉంటావు. ఏమండి, పరలోక పట్టణంలో అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, సంతోషం ఉండదు. డాక్టర్ కట్టవసరలా, నేను కూడా కట్టాలి. అమ్మగారి నెల తిరిగేపాటికి 4200 కట్టాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం కట్టవసరం, అక్కడ నిత్యము సంతోషము, ఆనందము, గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ పరలోక పట్టణంలో, ఆ దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడాలంటే నువ్వు ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అనేది కొద్ది విషయాలు. మీరు టీ తాగే లోపల నా ప్రసంగాన్ని ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. టీ అయిపోయిన కానీ కప్పులతో పెట్టుకుంటా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనము రాకడ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాకడ 2 దశలుగా విభజించబడింది. ఎన్ని దశలుగా అండి? మొదటి రహస్య రాకడ. మొదటి దశ ఏంటండి? రెండవ దశ బహిరంగ రాకడ. రెండవ దశ ఏంటండి? రహస్య రాకడలో ఏం జరుగుతుంది, బహిరంగ రాకడలో ఏం జరుగుతుంది? రహస్య రాకడ అంటే ఏంటి, బహిరంగ రాకడ అంటే ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, రహస్య రాకడ అనేది యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నారు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి రాబోతున్నారమ్మా? చెప్పాలి. ఎక్కడికి రాబోతున్నారు? ఆకాశాలు ఎన్ని రకాలు ఉన్నాయి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశము, ఏమిటి, మధ్యాకాశము, మహా ఆకాశము. దేవునికి స్తోత్రం. ఆకాశము, మధ్యాకాశము, మహా ఆకాశము. యేసుక్రీస్తు ప్రభువు వారు రహస్య రాకడలో ఎక్కడికి రాబోతూ ఉన్నారు? మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. ఎక్కడికి రాబోతున్నారండి? మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. అయితే మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం జరగబోతుంది అనేది, ఎవరు ఎత్తబడతారంటే ప్రభువునందు మృతునందు వారు మొదట లేపబడతారు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ప్రభువునందు ఏంటి నిద్రించడం ఏంటి, ప్రభువునందు మృతునందు వారు మొదట లేపబడతాం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ భూలోకములో తన పోలికను చొప్పున దేవుడు ఏమండి మానవుని నిర్మింపజేసుకున్నాడు. నువ్వు నీ సొత్తువు కాదు, నేను నా సొత్తును కాదు, నా బిడ్డలు ఏమండి నా సొత్తులు కాదు పుట్టినవారు. ఎవరి సొత్తు అంటే ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి ఆయన విలువైన ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు బిడ్డలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశముకు వచ్చును. దేవుని యొక్క రాకడ అనేది ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఏమంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారండి, ఏమంటే మనకు తెలియదు. ఇప్పుడు దైవజనులు సడన్ గా వచ్చేసారు. నేను వర్షం పడుతుందేమో రారేమో అనుకున్నా. దేవునికి స్తోత్రం. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికే తెలీదు. ప్రొద్దుకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, ఏమండి ఇప్పుడే వచ్చును, ఏమండి మనము పని చేసేటప్పుడు వచ్చును, ఏమండి ప్రయాణం చేసేటప్పుడు వచ్చును. రాకడ అనేది చాలా భయంకరంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేము కారులో వచ్చామండి, అందరు దైవజనులు, నేను కారు డ్రైవర్ అనుకోండి, ఏమండి నేను రక్షించబడలా. ఎగ్జాంపుల్ గా అయ్యగారు రక్షించబడ్డారు, నీతిగా ఉన్నారు, యథార్థతను కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకున్నారు, వారు ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం. ఏమండి కారు డ్రైవర్ వినబడతాడు. ఎందుకని? రక్షణ పొందలా, ప్రభుని విశ్వాసించులా. దేవుడు మానవునికి ఆయుష్ ఇచ్చాడు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అధిక బలముని ఎడల ఆయాసము. ఏమండి 80 సంవత్సరాలు వచ్చేప్పటికే అసలు మేము ఉంటామో ఉండమో. దేవునికి స్తోత్రం. నిజం, పెద్ద తలకాయలన్నీ వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం. విజ్ఞాపన చేసే బేతేలు సహవాసములో విజ్ఞాపన చేసే తలకాయలన్నీ కూడా పెద్దవారందరూ కూడా ప్రభువునందు నిద్రించారు. వారు ఎంత ప్రార్థన చేసేవాళ్ళు. నిజమండి, నేను చాలా ఇసుకునికి ఉండే అయ్యగారు ఇక్కడ పడుకున్నప్పుడు వర్షమే ఒకరి తర్వాత తెల్లారిపోయింది. దేవునికి స్తోత్రం. మళ్ళీ తెల్లారి ప్రార్థన చేసి మళ్ళీ 4 గంటలకు లేపేవాళ్ళు అయ్యగారు. దేవునికి స్తోత్రం. నిజం ప్రియా దేవుని బిడ్డలారా, దైవ సాకులు ప్రార్థన ద్వారా
ఏమండి బేతేలు యొక్క అనుభవం ద్వారా ఏమండి మీరందరూ కూడా దేవుని రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు మృతులందు వారు మొదట లేపబడతారంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఏమి ఎత్తెత్తుతున్నారు, కొంతమంది ఏమి ఎత్తెత్తుతున్నారు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఇప్పుడు పలహారం పెడతారండి అయ్యగారు, ఇప్పుడు భోజనాలు పెడతారు. కడుపు నిండా తింటారా, కొంచెమే తింటారా? యామా ఇగో 2 ముక్కలు ఇవ్వచ్చుగా అంటారు. దేవునికి స్తోత్రం. ఏమండి పలహారం పెట్టేటప్పుడు ఇంతవరకు పులిహార పెట్టేవాడు, ఇప్పుడు ఏమండి ప్లేట్లు వచ్చి యామా ఫుల్గా పెడతారా, ఆపే పెడతారా? ఏమండి ఆఫ్ పెట్టినప్పుడు ఏం చేస్తా, ఏమా కూత అంత పెడితే ఏమో 4 రోజులు చూడు ఎట్ట పెట్టుకుంటుందో అంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువును మృతులందు బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఈ భూలోకంలో నీకు ఆరోగ్యవంతుడిగా, శక్తివంతుడిగా, బలవంతుడిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువు వారు నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. నమ్మిన వారు గట్టిగా తప్పులు ఐదారు చెప్తా ఉంటారు, మార్మలు పొందండమ్మా, బాప్తిసం తీసుకోండమ్మా, దేవుడు అక్కడ అతి సమీపంగా ఉంది, భయంకరమైన దినాలు, కనబడబో దినాలు, దేవుని యొక్క రాకడ దినాలు మనం జీవిస్తా ఉన్నాం అంటే నువ్వు చెప్పుకుంటే చెప్తావయ్యా, మేము ఇని వదిలేస్తాం అంటారు. ప్రియాదేవి బిడ్డలారా, కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సువార్త మీకు ప్రకటన చేస్తున్నప్పుడు ఆ సువార్త విని విధేయత కలిగి దేవుని యొక్క వాక్యమైన దేవుడికి విధేయత కలిగి వాక్యమైన దేవుని హృదయంలో ఆహ్వానించుకోవాలి. పాపక్షమాపణ పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? ఏమండి అప్పుడు నువ్వు రక్షించబడతావు. రక్షించబడిన తర్వాత అసలు ఉంటుంది జీవితం. దేవునికి స్తోత్రం. రక్షించబడిన తర్వాత కొంతమంది అంటారు 3 నెలలు బాగా నిఖర్చుగా ఉంటారండి. ఇక 4వ నెల ఇంటికి వెళ్ళినాక చూడండి, ఎందుకు ఇచ్చావయ్యా నువ్వు బాప్తిస్మము? గుళ్ళేమో యేసయ్య భజన చేస్తుంది, ఇంటికాడేమో కొండల భజన చేస్తుంది. దేవునికి స్తోత్రం. అలా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువు వారు అబ్రహాము నీతిమంతుడు, అబ్రహాము విధేయత కలిగిన వాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని సాక్ష్యం ఇచ్చాడు. నీ గురించి నీ భర్త సాక్ష్యం ఇవ్వాలి, నీ సంఘము సాక్ష్యం ఇవ్వాలి, దైవజనుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రక్షించబడిన తర్వాత కుడికి గాని ఎడమ గాని నువ్వు తొట్టెలకూడదు. నీలో పాపం అనే మనసు వచ్చిందనుకో, యేసు నామములో ఈ యొక్క మనసును తీసే ప్రభువుని గద్దిస్తే వెంటనే పారిపోతుంది. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూడలేదని రక్షించబడిన తర్వాత మరలా పాపములకు వెళ్ళిపోయామనుకోండి, ఏమండి ప్రియాదేవి బిడ్డలారా, ఏమండి నిన్ను తల్లి గర్భంలో రూపించుకుముందే ఏర్పాటు చేసుకున్న పరమ తండ్రి నిన్ను నన్ను చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మందిరంలోకి ఏ టైంకి వస్తా ఉన్నావు, ఎలా వాక్యం వింటున్నా ఉన్నావు, ఎలా వెళ్తా ఉన్నావు అనేది నీ పక్కవాడు చూడలేదేమో గాని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను గమనిస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టేసి గమనించినట్లయితే ప్రభువునందు మృతునందు వారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మనం విశ్వాసించి మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన తర్వాత మన జీవితాన్ని పరిశుద్ధంగా మాటల విషయంలో, ప్రవర్తన విషయంలో, చూపుల విషయంలో అబ్బా భలే ఉందరా బాబు అంటాం. దేవునికి స్తోత్రం. చూపు పడిపోతుంది, పాప ఆలోచన వచ్చేస్తుంది. ఆ పాప ఆలోచన రాకూడదు. అందుకే యవనస్తుల గురించి నేను ఒక పాట రాశానండి. పాటల పుస్తకం తీసుకోండి అండి ప్లీజ్. ఏమండి ఎందుకంటే బైక్ మీదే దేవుడు ఇచ్చాడండి రాసేటప్పుడు. పాపము నుండి పారిపోవాలి, పరిశుద్ధునిగా జీవించాలి, రావాలి 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 యేసు చెంతకు రావాలి, మారాలి మారాలి మారాలి